హైడ్రా అనగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అసలు ఈ హైడ్రా అనేది ఏం చేస్తుంది అంటే, హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యంతో హైడ్రాని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా ఏర్పాటైంది. జూలై 19, 2024న హైడ్రా ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 99ని జారీ చేసింది. హైడ్రా చైర్మన్గా ముఖ్యమంత్రి గారు మరియు కమిషనర్ ఏవి రంగనాథ్ గారు ఉంటారు. హైడ్రా విపత్తుల నిర్వహణతో పాటుగా తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ మరియు చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలగించటం, అక్రమ నిర్మాణాలపైన ఈ హైడ్రా అనగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చర్యలు తీసుకుంటుంది. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ ఎఫ్టీఎల్ ద్వారా ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ను నిర్ణయిస్తారు. బఫర్ జోన్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాలను వేరుచేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. చెరువు లేదా ఏదైనా నీటి వనరు యొక్క పరిధిని బట్టి కొంత దూరం వరకు ఈ బఫర్ జోన్ పరిధి ఉంటుంది. బఫర్ జోన్కు 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని రూల్ ఉంది. బఫర్ జోన్ పరిధిలో ఉన్న సొంత భూమి అయినా సరే, కేవలం అక్కడ సాగు మాత్రమే చేసుకోవచ్చు. కట్టడాలకు అది అనువైన ప్రదేశం కాదు. మీరు ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ పరిధిలో వివరాలు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి అని అంటే హెచ్ఎండిఏ అని గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ లేక్స్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేయవచ్చు. మీరు మీ డిస్ట్రిక్ట్ మరియు మండల్ అండ్ విలేజిని సెలెక్ట్ చేసుకుని తరువాత మీ విలేజికి సంబంధించిన పరిధిలోని చెరువులకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఈ వెబ్సైటులో తెలుసుకోవచ్చు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి.